పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ధర్మపురి పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల పూర్తి సర్వే కంప్లీట్ అయిపోయింది. వాటి రిపోర్ట్స్ తీసుకొచ్చినాం. మరి ఏ పార్టీకి ఎంత బలం ఉన్నది, ఏ పార్టీకి ఎవరు క్యాండిడేటు, ఎవరైతే గెలుస్తారు, పార్టీ బలం ఎంత, క్యాండిడేట్ బలం ఎంత, పూర్తి వివరాలు తీసుకొచ్చినాం మిత్రులారా. దానికంటే ముందు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. మిత్రులారా, ముందుగా ధర్మపురి నియోజకవర్గం చూద్దాం. ఇక్కడ గతంలో కొప్పుల ఈశ్వర్ ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, కాంగ్రెస్ అభ్యర్థి. మరి కొప్పుల ఈశ్వరు, అడ్లూరి లక్ష్మణ్ కుమారు మళ్ళీ నిలబడతారని చెప్పేసి అక్కడ ప్రజలు చెప్తా ఉన్నారు. బీజేపీ నుంచి వెళ్ళి క్యాండిడేట్ పేరు లేదు మిత్రులారా. అంటే అక్కడ క్యాండిడేట్ వీక్ ఉంటే పేరు పెడతలేము, ఎవరు చెప్తలేరు, పేరు కూడా చెప్తలేరు, అక్కడ బీజేపీ లేదు. సో ఇక్కడ సర్వే వచ్చేసి 18/7/2026 వరకు మనం సర్వే చేసినాం. 2599 శాంపిల్స్ తీసినాం. ఇక్కడ బీఆర్ఎస్ నుండి కొప్పుల ఈశ్వర్ కు 1294 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 49.79%. అలాగే కాంగ్రెస్ నుంచి వెళ్ళి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. అతనికి 1130 శాంపిల్స్, అంటే 43.49%. బీజేపీకి 175, 6.72%. బీజేపీ పేరు లేదు. అంటే మిత్రులారా, ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కొప్పుల ఈశ్వర్ 100% గెలుస్తాడు. కొప్పుల ఈశ్వర్ కు చాలా మంచి పేరు ఉన్నది ధర్మపురి నియోజకవర్గంలో. వాళ్ళు కొంచెం సేవా సంస్థలు అవి పెట్టి కొంచెం బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. ఫీల్డ్ మీద రెగ్యులర్ గా ఫీల్డ్ మీద ఉంటారు, నియోజకవర్గాలలో రెగ్యులర్ గా పర్యటనలు చేస్తారు. అలాగే అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్న కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, లక్ష్మణ్ కుమార్ కు ఉన్న వ్యతిరేకత, దీంతో ఏంటంటే ఆయన 2వ స్థానంకే పరిమితమైండు. బీజేపీకి అక్కడ క్యాండిడేట్ లేదు, సో 3వ స్థానానికి పరిమితమైన. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వచ్చినా ఇదే ట్రెండ్ కొనసాగిన ధర్మపురి నియోజకవర్గంలో ఖచ్చితంగా కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్ నుంచి గెలిచే అవకాశం అయితే మన సర్వే ద్వారా కనబడతా ఉన్నది మిత్రులారా. ఇక రెండో సర్వే, ఈ రెండో సర్వే వచ్చేసి పెద్దపల్లి నియోజకవర్గం. పెద్దపల్లి నియోజకవర్గంలో మనం 19/7/2026 వరకు సర్వే చేసినాం. 2674 శాంపిల్స్ తీసినాం. ఇక్కడ కాంగ్రెస్ నుంచి వెళ్ళి విజయ రమణారావు మళ్ళీ క్యాండిడేట్ అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దాసరి మనోహర్ రెడ్డి అని కొందరు చెప్తా ఉన్నారు, కొందరు దాసరి మనోహర్ రెడ్డి కోడలు మమతారెడ్డి అని చెప్తా ఉన్నారు. ఇక బీజేపీ నుంచి వెళ్ళి అక్కడ దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ అని చెప్తా ఉన్నారు. సో 3 క్యాండిడేట్ పేర్లు పెట్టినాం. ఇక్కడ వచ్చేసి మనం తీసుకున్న 2674 శాంపిల్స్ లా కాంగ్రెస్ కు విజయ రమణారావుకు 1361 శాంపిల్స్ వచ్చినాయి, అంటే 50.88% వచ్చింది. బీఆర్ఎస్ నుంచి వెళ్ళి దాసరి మనోహర్ రెడ్డికి 1187 శాంపిల్స్ వచ్చినాయి, 44.40%. ఇక దుగ్గ్యాల ప్రదీప్ కుమార్ బీజేపీ నుంచి వెళ్ళి 126 శాంపిల్స్, అంటే 4.72% వచ్చింది మిత్రులారా. చాలా తక్కువ. అంటే అక్కడ బీజేపీ ప్రభావం లేదు, అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఉన్నది. అయితే ఇక్కడ దాసరి మనోహర్ రెడ్డి 2వ ప్లేస్ లో ఉన్నాడు, 44.4. విజయ రమణారావు 1361, 50.88%, అంటే దగ్గర 6% ఎక్కువ ఉన్నాయి కాంగ్రెస్ కు. అంటే ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే జరుగుతూ ఉన్నది మన సర్వేలో. అయితే మిత్రులారా, ఇక్కడ ఇంకొక ఈక్వేషన్ ఉన్నది. దాసరి మనోహర్ రెడ్డి కోడలు మమతారెడ్డి, ఆమె గనక నిలబడితే ఈక్వేషన్స్ చేంజ్ అయ్యే అవకాశం ఉన్నది బీఆర్ఎస్ నుంచి. ఇక అది ఆమె నిలబడతాదా, మనోహర్ రెడ్డి నిలబడతాడు? ఎందుకంటే మనోహర్ రెడ్డి ఎక్కువ విద్యా సంస్థల మీదనే కాన్సన్ట్రేట్ చేస్తాడు, కాన్స్టిట్యున్సీ మొత్తం తిరగడని చెప్పేసి ఒక టాక్ ఉన్నది. అదే మమతారెడ్డి అయితే సక్సెస్ అవుతుంది, ఫుల్ టైమర్ గా పార్టీలో తిరగొచ్చు అని చెప్పేసి కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగింది మిత్రులారా. ఎందుకు పెరిగింది బీఆర్ఎస్ గ్రాఫ్ అంటే కేసీఆర్ బీఆర్ఎస్ కారు గుర్తు అని చెప్తా ఉన్నారు అక్కడ. ఇక్కడ వచ్చేసి విజయ రమణారావుకు వ్యక్తిగతమైన ఓట్లే ఎక్కువనే, అక్కడ కాంగ్రెస్ కు ఓట్లు లేవు మిత్రులారా. అక్కడ కాంగ్రెస్ మీద ఉన్న వ్యతిరేకత, ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత, రేవంత్ సర్కార్ మీద ఉన్న వ్యతిరేకత ముఖ్యంగా బీఆర్ఎస్ కు కలిసి వచ్చే అంశం. అంటే అక్కడ బీఆర్ఎస్ మూవ్మెంట్ చేయొచ్చు, అక్కడ అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా మంది చెప్పారు అక్కడ మమతారెడ్డిని నిలబెట్టి ఫుల్ టైమ్ గా తిరిగితే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చాలా మంది చెప్పారు. సో ఏది ఏమైనప్పటికీ మన సర్వే ద్వారా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే పెద్దపల్లి నియోజకవర్గంలో గెలిచేది మాత్రం కాంగ్రెస్. అక్కడ మంత్రి ఓడిపోయే అవకాశం, ధర్మపురిలో ప్రస్తుతం మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఓడిపోయే అవకాశం కాంగ్రెస్ మంత్రి. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశం, విజయ రమణారావు గెలిచే అవకాశం అయితే స్పష్టంగా కనబడతా ఉంది పెద్దపల్లిలో. సో మిత్రులారా, మరి నా యొక్క సర్వే పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్ లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.